హలో డిసిఎస్ ఫ్రెండ్స్. మరి చాలామంది ఇంగ్లీష్ మెథడాలజీకి సంబంధించి షార్ట్ నోట్స్ అండ్ క్విక్ రివిజన్ అయ్యేలాగా వీడియో అయితే చేయమని కొంతమంది కామెంట్స్ చేశారు కదా. సో వాళ్ళ కోసం మరి నేను ప్రిపేర్ చేసుకున్న మెథడాలజీ నోట్స్ ప్లస్ కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ మెటీరియల్ అయితే చూపిస్తాను. చాలా తొందరగా అయిపోతుంది, చూద్దాం. యాక్చువల్లీ ఇంగ్లీష్ మెథడాలజీ అయితే జనరల్గా అడుగుతున్నాడు, కొన్ని ఇంపార్టెంట్వి కూడా అడుగుతున్నాడు. సో చూద్దాం. ముందుగా స్కిమ్మింగ్ అనేది మనం మొత్తం చదవాలి యాజ్ ఫాస్ట్ యాజ్. స్కిప్పింగ్ అంటే ఓన్లీ మనం హెడ్డింగ్ చదివి మిగతాది అవసరం లేనిది మనం వదిలేస్తాం. స్కానింగ్లో మాత్రం మన స్పెసిఫిక్ వర్డ్ అనేది మనం సెర్చ్ చేస్తామంట. ఒక డిక్షనరీలో మనం ఎలాగైతే ఒక స్పెసిఫిక్ వర్డ్ గురించి సెర్చ్ చేస్తామో అలాగే స్కానింగ్ అనేది స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ కోసం మనం చేస్తాం. ఇంటెన్సివ్ రీడింగ్ మనం ప్రోజ్ పోయట్రీ విషయంలో చేస్తాము, క్లాసు అలాగే ఎడ్యుకేషన్ పర్పస్లో చేస్తాం. ఎక్స్టెన్సివ్ రీడింగ్ మాత్రము సప్లిమెంటరీ అనమాట, టైం పాస్ కోసం చేస్తాం. నెక్స్ట్ మెక్లే మినిట్స్ 2 ఫిబ్రవరి 1835. నెక్స్ట్ వుడ్స్ డిస్పాచ్ 1854. నెక్స్ట్ సడ్లర్ కమిషన్ 1917. యూనివర్సిటీ కమిషన్ 1902. నెక్స్ట్ ఎస్ఓఎస్ అప్రోచ్ని మరి ప్రతిపాదించింది చార్లెస్ ఫెయిరీస్ అండ్ రోబెన్ లార్డో. ఓరల్ అప్రోచ్ని ప్లమ్మర్ అండ్ హార్న్బై. సిచ్యువేషనల్ అప్రోచ్ ఎస్ హార్న్బై. కమ్యూనికేషన్ వచ్చేసి చామ్స్కీ. గ్రామర్ ట్రాన్స్లేషన్ వచ్చేసి మిడింగర్. డైరెక్ట్ మెథడ్ వచ్చేసినప్పటికీ హెన్రీ స్వీట్ అండ్ జెస్పర్సన్ అండ్ హెచ్ఎస్ షార్ప్ అనమాట. గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్లో మనకి ఫార్మెట్ ఉంటుంది RWLS అనేది. డైరెక్ట్ మెథడ్లో మనకి LSRW ఉంటుంది. బైలింగ్వల్ మెథడ్ CJ డాడ్సన్. చైల్డ్ సెంటర్డ్ వచ్చేసి NCF 2005 చెప్పింది. రీడింగ్ మెథడ్ మైకెల్ వెస్ట్. అథెంటిక్ మెటీరియల్ వచ్చేసి VJ కుక్. అండ్ లిజనింగ్ ప్రపోజ్ చేసింది జేమ్స్ బ్రౌన్, రాల్ఫ్ నికోలస్, కార్ల్ వీవర్ అనమాట. వీళ్ళు బాగా కృషి చేశారు. వర్డ్ మెథడ్ కొమినియస్. కమ్యూనికేషన్ కాంపిటెన్సీని హైమెన్స్. నెక్స్ట్ టోటల్ బాడీ మెథడ్ వచ్చేసి హషేర్. నెక్స్ట్ సజెస్ట్రోపీడియా వచ్చేసి జార్జ్ లెజ్నోవ్. నెక్స్ట్ సైలెంట్ వే మెథడ్ వచ్చేసి కాలేబ్ గట్టింగో 1963లో ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే మనకి లాంగ్వేజ్ డెఫినేషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం కొన్ని ఇన్స్టిట్యూట్స్ అండ్ లాంగ్వేజెస్ చూస్తే 1954లో అలహాబాద్లో మనకి లాంగ్వేజ్ సంబంధించిన ఇన్స్టిట్యూట్ అనేది ఏర్పాటు చేయబడింది. అలాగే CIEFL ప్రెజెంట్ EFLU హైదరాబాద్లో 1958. RIE రీజనల్ ఇన్స్టిట్యూట్ ఎడ్యుకేషన్ సంబంధించి బెంగళూరులో 1963. నెక్స్ట్ వచ్చేసి 16 ELTS అనేవి ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్ సెల్స్ అనేవి 1980లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. కొటారి కమిషన్ ఇంగ్లీష్కి సంబంధించి ఏం చెప్పిందంటే ఇంగ్లీష్ అనేది మరి లైబ్రరీ లాంగ్వేజ్ అని, అలాగే ఇది ఒక లింక్ లాంగ్వేజ్ అని చెప్పడం జరిగింది. కొటారి కమిషన్ మరి నెహ్రూ గారు చెప్పినటువంటి ఇంగ్లీష్ ఈజ్ ఏ విండో ఆన్ ద వరల్డ్ దానికి సపోర్టివ్గా ఫేమస్గా మరి ఈయన కూడా లైబ్రరీ లాంగ్వేజ్ ఇంగ్లీష్ లేదా లింక్ లాంగ్వేజ్ అని చెప్పడం జరిగింది. ఇంకా లాంగ్వేజ్ ఈజ్ ఏ ప్యూర్లీ హ్యూమన్ అండ్ నాన్ ఇంటెన్సిటిక్ మెథడ్ ఆఫ్ కమ్యూనికేటింగ్ ఐడియాస్, ఎమోషన్స్ అండ్ డిజైర్స్ బై మీన్స్ ఆఫ్ ఎ సిస్టమ్ ఆఫ్ వాలంటర్లీ ప్రొడ్యూసెస్ సింబల్స్ అని చెప్పింది సఫైర్. Language is a system of arbitrary vocal symbols which permits all people in a given culture or other people who have learned the system of that culture or communicative or to interactive అని చెప్పింది ఫినాకోరియో. నెక్స్ట్ లాంగ్వేజ్ ఈజ్ ఎ సిస్టమ్ ఆఫ్ కమ్యూనికేషన్ బై సౌండ్ ఆపరేటింగ్ త్రూ ద ఆర్గాన్స్ ఆఫ్ స్పీచ్ అండ్ హియరింగ్ అమాంగ్ మెంబర్స్ ఆఫ్ ఎ గివెన్ కమ్యూనిటీ అండ్ యూజింగ్ వోకల్ సింబల్స్ పొసెసింగ్ ఆర్బిట్రరీ కన్వెన్షనల్ మీనింగ్స్ అని చెప్పింది PI. లాంగ్వేజ్ ఈజ్ ఏ సిస్టమ్ ఆఫ్ ఆర్బిటరీ వోకల్ సింబల్స్ యూజ్డ్ ఫర్ హ్యూమన్ కమ్యూనికేషన్ అన్నది వార్హాగ్. లాంగ్వేజ్ ఈజ్ ఎనీ సెట్ ఆర్ సిస్టమ్ ఆఫ్ లింగ్విస్టిక్ సింబల్స్ యాజ్ యూజ్డ్ ఇన్ ఏ మోర్ ఆర్ లెస్ యూనిఫామ్ ఫ్యాషన్ బై ఏ నెంబర్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ దస్ ఎనేబుల్ టు కమ్యూనికేట్ ఇంటెలిజిబుల్లీ విత్ వన్ అనదర్ అని చెప్పింది ర్యాండమ్ హౌస్ డిక్షనరీ ఆఫ్ ద ఇంగ్లీష్ లాంగ్వేజ్. Language is a systematic means of communicating ideas or feelings by the use of conventionalized signs, sounds, gestures or marks having understood meanings అని చెప్పింది వెబ్స్టర్స్ థర్డ్ న్యూ ఇంటర్నేషనల్ డిక్షనరీ ఆఫ్ ద ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఇవి ఇంగ్లీష్కి సంబంధించి మరి డెఫినేషన్స్ ఇచ్చినవారు. ప్యూర్లీ హ్యూమన్. నెక్స్ట్ వాలంటరీ. కొన్ని కీవర్డ్స్ని బట్టి మనం ఆ యొక్క నిర్వచనాన్ని ఇచ్చిన వ్యక్తిని మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అలాగే బిహేవియర్ సైకాలజిస్టులు కూడా స్కిన్నర్, కఫ్కా, వాట్సన్ వీళ్ళందరూ కూడా మరి ఈ యొక్క లాంగ్వేజ్ని బిహేవియర్ సైకాలజిస్టిక్ లాంగ్వేజ్ని వాళ్ళు ప్రిపేర్ చేశారు, అంటే సపోర్ట్ చేశారు ఈ ప్రిన్సిపల్ని. స్కిన్నర్ ఏం బిలీవ్ చేశాడంటే లాంగ్వేజ్ అనేది ఒక హ్యాబిట్ ఫార్మేషన్గా బిలీవ్ చేశాడు. అలాగే మనకి రూత్ వెయిర్ అనే ఒక ఆవిడ మాత్రం తను రాసినటువంటి బుక్ ద లాంగ్వేజ్ ఆఫ్ ద క్రైబ్లో మనకి తన యొక్క ఎక్స్పెరిమెంట్స్ని రికార్డ్ చేసింది. నెక్స్ట్ వచ్చేసి సైకాలజిస్ట్ నోమ్ చామ్స్కీ ఏం చెప్పాడంటే లాంగ్వేజ్ ఈజ్ ఏ ఇన్నెట్ టు ఆల్ హ్యూమన్ బీయింగ్స్ అని. నెక్స్ట్ హ్యూమన్ బీయింగ్స్ కెన్ లెర్న్ ద లాంగ్వేజ్ దట్ ఈజ్ లార్జరీ అవైలబుల్ ఇన్ ద ఎన్వైర్మెంట్, వాతావరణం నుంచి నేర్చుకుంటాడని చెప్పి సైకో లింగ్విస్టులు చెప్పడం అనేది జరిగిందనమాట.
అలాగే మనకి మెక్లే మినిట్స్ గురించి మనం చూసినట్లయితే మనకి ఇది కలకత్తాలో దీన్ని విలియం బెంటిక్ కాలంలో దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే మెక్లే ఒక స్టేట్మెంట్ కూడా ఇస్తాడు, ఇండియన్స్ ఇన్ బ్లడ్ కలర్ ఇన్ టేస్ట్ అని చెప్పి ఒక అబ్రివేషన్ కూడా ఇచ్చింది మెకలే. అలాగే వుడ్స్ డిస్పాచ్ వచ్చేసి మనకి డెలహౌసీ కాలంలో 1854లో ప్రవేశపెట్టడం జరిగింది. దీన్ని మాగ్నా కార్టా అని అంటారు వుడ్స్ డిస్పాచ్ని. అలాగే యూనివర్సిటీ కమిషన్ 1902 కర్జన్ కాలంలో ప్రవేశపెట్టబడింది. సడ్లర్ కమిషన్ 1917 మైకేల్ సడ్లర్ ఎక్స్ప్రెస్ చేయడం అనేది జరిగింది ఇంగ్లీష్ సంబంధించి. నెక్స్ట్ ఇంగ్లీష్ ఈజ్ ఏ విండో టు ద వరల్డ్ అన్నది నెహ్రూ గారు. ఇంగ్లీష్ ఈజ్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్స్ సరస్వతి అనేది రాజాజీ గారు. నెక్స్ట్ ఇనిషియేషన్స్ బోబోకి సంబంధించిన థియరీకి సంబంధించింది ఇది. ఇమిటేషన్స్ అనేవి బోబో థియరీలో ఉంటాయని చెప్పడం జరిగింది. అలాగే నేచర్ యాక్షన్స్ అనేది డింగ్ డాంగ్ థియరీ. గ్రాంట్స్, గ్రోన్స్, స్నోట్స్, యోయో థియరీ. హనీ బీస్ చేసేది డిస్ప్లేస్మెంట్ అనమాట. అలాగే ఇంగ్లీష్కి సంబంధించి ఇంపార్టెంట్ ఏంటంటే సిస్టమేటిక్, ఎలాగంటే సౌండ్ టు వర్డ్స్ టు సెంటెన్స్ అనేది ఫామ్ అవుతుంది ఇంగ్లీష్లో. ఆర్బిటరీ అంటే ఓన్ ఒకాబులరీ ఉంటుందన్నమాట. క్రియేటివ్ అంటే మనం ఒక విషయాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి డిఫరెంట్ టైప్ ఆఫ్ వర్డ్స్ అనేది ఉపయోగించడం క్రియేటివిటీ. డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి, నో బౌండరీ ఆఫ్ ప్లేస్ ఆర్ టైం అనమాట. నెక్స్ట్ రిడెండెన్సీ వచ్చేసి మనకి మనం ఒక విషయాన్ని సేమ్ ఒకాబులరీ ఉపయోగించకుండా కూడా మనం చెప్పగలగడమే రిడెండెన్సీ. ఎక్స్టెన్సిబుల్ అంటే మనం సెంటెన్స్ అలా ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం అనమాట. ట్రాన్స్మిట్స్ కల్చర్ అంటే మన కల్చర్ని కూడా మన లాంగ్వేజ్ ద్వారా మనం ఎక్స్ప్రెస్ చేస్తాం. ప్రీవెరికేషన్ అంటే ఏం లేదు, ఇమాజినేషన్స్, ఎక్స్ప్రెషన్స్, అన్రియల్ థింగ్స్, అబద్ధాలు ఇవన్నీ కూడా చెప్పడం అనేది ప్రీవెరికేషన్లోకి వస్తుందన్నమాట. నెక్స్ట్ ఫాదర్ ఆఫ్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా వచ్చేసి మనకి చార్లెస్ గ్రాంట్ గారిని చెప్తారు. అలాగే డేవిడ్ క్రిస్టల్ ప్రకారం మనకి 670 మిలియన్ పీపుల్ ఇంగ్లీష్ అనేది యూజ్ చేస్తున్నారనమాట. నాన్ నేటివ్ స్పీకర్సే ఎక్కువ నేటివ్ స్పీకర్స్ కన్నా కూడా. మన ఫస్ట్ లాంగ్వేజ్ ఫర్ ద ఇండియన్స్ ఫ్యూచర్లో ఈ ఇంగ్లీష్ ఫస్ట్ లాంగ్వేజ్ కూడా అయిపోయే అవకాశం ఉందని చెప్పి డేవిడ్ క్రిస్టల్ గారు తన అభిప్రాయాన్ని వ్యక్తపరచడం జరిగింది. ఫస్ట్ లాంగ్వేజ్గా మనకి 320 నుంచి 380 మిలియన్ పీపుల్ మాట్లాడుతున్నారు అనమాట. యూఎస్ఏ, యూకే, కెనడా, సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా, ఐర్లాండ్, న్యూజిలాండ్లో. సెకండ్ లాంగ్వేజ్గా 150 to 300 మిలియన్స్ పీపుల్ ఇండియా, సింగపూర్, మాల్వీలో మాట్లాడుతున్నారు. ఫారెన్ లాంగ్వేజ్ కింద ఇంగ్లీష్ని 100 to 1000 మిలియన్ పీపుల్ మాట్లాడుతున్నారు అనమాట. అది రష్యా, పోలాండ్, చైనా అండ్ జపాన్లో మాట్లాడుతున్నారు అనమాట. అలాగే మనకి నాగ్ అర్ల్మెంట్ రిపోర్ట్ అనేది ఒకటి ఉంది, 2005లో రావడం జరిగింది. 18% అర్బన్ పీపుల్, 40% స్మాల్ టౌన్ పీపుల్, 80% ట్రైబల్ ఏరియా పీపుల్ వారి యొక్క మదర్ టంగ్లో అనేబుల్ టు రీడ్ మదర్ టంగ్ మాట్లాడడానికి వారు ఇబ్బంది పడుతున్నారని రిపోర్ట్ రావడం జరిగింది. అలాగే ఒకవేళ దాన్ని మనం ఇంప్రూవ్ చేయాలంటే స్టోరీస్ రీడ్ చేయడం అని, రిపీటెడ్ రీడింగ్ అనేది సజెస్ట్ చేసింది కూడా ఈ నాగ్ అర్ల్మెంట్ రిపోర్ట్ అనేది సజెస్ట్ చేసింది. కోడ్ స్విచ్చింగ్లో మనం ముఖ్యంగా వాట్, వై, హూమ్, హూ అనేది మనము నేర్చుకుంటూ ఉంటాం అనమాట టార్గెట్ లాంగ్వేజ్ విషయంలో. నెక్స్ట్ మనకి 44 ఫోనీమ్స్ ఉన్నాయి 26 ఆల్ఫాబెట్స్కి. కాన్సనెంట్స్ 24, వోవెల్స్ 20 అనమాట. వోవెల్స్లో మరలా మోనోఫ్థాంగ్, సింగిల్ ఆర్ ప్యూర్ వోవెల్స్ 12 ఉంటాయి. దాంట్లో లాంగ్ ఆర్, షార్ట్ ఆర్ అని ఉంటుంది. నెక్స్ట్ డయాప్థాంగ్స్లో మనకి డబుల్ ఆర్ వోవెల్స్ ఉంటాయి, 8 ఉంటాయి అనమాట. ప్యూర్ ఏమో 12 ఉంటాయి, డబుల్ ఏమో 9 ఉంటాయి. ఇక్కడ మనకి లాంగ్, షార్ట్ వోవెల్స్ వచ్చేసి లాంగ్ 7 అనుకుంటా, 7 అండ్ షార్ట్ 5. ఒకసారి ఇది చెక్ చేసుకోండి మీ దగ్గర ఇంగ్లీష్ మెథడాలజీ కనుక ఉంటే కనుక. దాంట్లో మనకి ఫోనిక్స్ లేదా ఫోనిమ్స్లో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సిలబల్ వచ్చేసి ఏ కన్వీనియంట్ బ్రీత్ గ్రూప్. స్ట్రెస్ అంటే ఎక్స్ట్రా బ్రీత్ ఫోర్స్. సిలబల్ని మనం ఈ సింబల్తో మెన్షన్ చేస్తాం, స్ట్రెస్ని దీంతో మెన్షన్ చేస్తాం. నెక్స్ట్ రిథమ్ ఇంటోనేషన్లో భాగంగా మరి రిథమ్ అంటే స్ట్రెస్ టైంకి సంబంధించింది. ఇంటోనేషన్ వచ్చేసి మనకి ఫాలింగ్లో మనకి కంప్లీట్ సెంటెన్స్ అయితే దాంట్లో ఫాలింగ్ ఇంటోనేషన్ ఉంటుంది. ఇన్కంప్లీట్ సెంటెన్స్కి అయితే రైజింగ్ ఇంటోనేషన్ ఉంటుంది. నెక్స్ట్ అన్ప్లెజెంట్, నమ్మశక్యంగా అనే విషయాలకి అయితే మనకి ఫాలింగ్, రైజింగ్ ఇంటోనేషన్ రెండు కూడా ఉంటుంది. లాంగ్వేజ్ లెర్నింగ్ అనేది హ్యాబిట్ ఫార్మింగ్ ప్రాసెస్ అని చెప్పింది హెచ్ఈ ప్లంబర్. నెక్స్ట్ యాక్టివ్ ప్రొడక్టివ్ స్కిల్స్ ఏంటంటే స్పీకింగ్, రైటింగ్. యాక్టివ్ ప్రొడక్టివ్ స్కిల్స్ స్పీకింగ్, రైటింగ్. నెక్స్ట్ ప్యాసివ్ రిసెప్టివ్ స్కిల్స్ వచ్చేసి లిజనింగ్, రీడింగ్. మనం యాక్టివ్గా స్పీకింగ్, రైటింగ్ అనేవి మనం యాక్టివ్గా మన బాడీ పార్ట్స్ ఉపయోగించి మనం రాస్తాం కదా ప్రొడక్ట్ అదనమాట. ప్యాసివ్ లేదా రిసెప్టివ్ స్కిల్స్ వచ్చేసి మనం వినడము, నెక్స్ట్ రీడింగ్ అనమాట. నెక్స్ట్ మనకి ఓరల్, ఆరల్ ఆర్ ఆడియో లింగ్వల్ మాట్లాడడం, లిజనింగ్, వినడము, ఆడియో లింగ్వల్, స్పీకింగ్, ఓరల్. నెక్స్ట్ గ్రాఫైన్ ఆర్ సైకోమోటర్ రీడింగ్,
గ్రాఫైన్ సైకోమోటర్ రైటింగ్, గ్రాఫైన్ చేతితో రాయడము, రీడింగ్ చదవడం వల్ల సైకోమోటర్ మన యొక్క మానసిక స్థితిని కూడా మనం అక్కడ పెట్టాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ లిజనింగ్ 1940లో మనకి ఎవరైతే ప్రపోజ్ చేశారంటే జేమ్స్ బ్రౌన్, రాల్ఫ్ నికోలస్, కార్ల్ వీవర్. నెక్స్ట్ రీచర్డ్ అండ్ చౌదరన్ కూడా మరి బాటమ్ అప్ ప్రాసెస్ ఫ్రెషర్కి ఉపయోగపడుతుందని, టాప్ డౌన్ ప్రాసెస్ ఎక్స్పర్ట్స్కి ఉపయోగపడుతుందని చెప్పడం జరిగింది. నెక్స్ట్ డిస్క్రిమినేటివ్ సెన్సిటివ్ లిజనింగ్లో మనకి గిస్ట్ లిజనింగ్ అనేది ఉంటుందన్నమాట. మనకి ఏది అవసరమో అదే మనం వింటాం. పబ్లిక్ స్పీకర్స్. కాంప్రహెన్సివ్ లిజనింగ్లో మనం చాలా డెడికేటెడ్గా వింటాం అనమాట, ఎక్స్ట్రా ఇంట్రెస్ట్తో వింటాం, ఫోకస్డ్గా వింటాం అనమాట. క్విజ్ కానీ, ఇంటర్వ్యూస్ కానీ, క్లాస్ రూమ్ కానీ మనం కాంప్రహెన్సివ్ లిజనింగ్ చేస్తాం. క్రిటికల్ లిజనింగ్లో మనకి ఇంట్రాగేటివ్, ఎదుటి వాళ్ళని మనం ప్రశ్నించడానికి, ఏ తప్పు ఏదో ఒప్పు అని ప్రశ్నించడానికి మనం క్రిటికల్ లిజనింగ్ ఉపయోగిస్తాం. వాట్ ఈజ్ రైట్ అండ్ వాట్ ఈజ్ నాట్ నో. ఎగ్జాంపుల్గా డెమో క్లాసెస్. థెరపటిక్ లిజనింగ్లో మనం ముఖ్యంగా సౌండింగ్ బోర్డ్ అనమాట, టైంపాస్ కోసం క్యాజువల్గా సాంగ్స్ వింటూ మనం పనులు నిమగ్నం అవడం అనేది మనకి ఈ లిజనింగ్ వస్తుంది అనమాట. ఇంకా ఎప్రిషియేటివ్ లిజనింగ్లో మనం ఎంజాయ్మెంట్ చేస్తూ ఉంటాం అనమాట. నెక్స్ట్ ఆల్ఫాబెటిక్ మెథడ్ని ముఖ్యంగా గ్రీక్ అండ్ లాటిన్ టైంలో దాన్ని ఎక్కువగా ఉపయోగించడం జరిగింది. వర్డ్ మెథడ్ ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేయబడిందంటే కొమ్యూనియస్ లుక్ అండ్ సే మెథడ్ ద్వారా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇంప్రొవైజ్డ్ వర్డ్ మెథడ్ ప్రేజ్ మెథడ్ అనమాట. ఇంప్రొవైజ్డ్ వర్డ్ మెథడ్ ఏంటంటే ప్రేజ్ మెథడ్ అనమాట. నోట్ మేకింగ్ అంటే చిన్నగా రాయాలన్నమాట, 1/3 రాయాలి. టైటిల్, ప్రొనౌన్సియేషన్, యాక్టివ్, వన్ వర్డ్స్ అనేవి దీంట్లో ఇంపార్టెంట్. నోట్ టేకింగ్ అంటే మనం విని మనకి ఇంపార్టెంట్గా ఏదైతే ఉంటుందో దాన్ని మనం రాయడమే నోట్ టేకింగ్ అవుతుంది. సమ్మరైజింగ్ అంటే నో లిమిట్ అనమాట, సమ్మరైజింగ్లో నో లిమిట్ ఉంటుంది. నరేటివ్ స్టోరీ, డిస్క్రిప్టివ్లో మనం డిస్క్రైబ్ చేస్తాం. పెర్స్యూయేటివ్లో అట్రాక్ట్ ద రీడర్స్ని అట్రాక్ట్ చేయడానికి, పొగడబడ్డానికి రాస్తూ ఉంటారు. ఎక్స్పోజిటరీలో వార్నింగ్ బోర్డ్స్ ఉంటాయి. కాలరీజ్ ఇట్ ఈజ్ ఏ ఆపోజిట్ టు డిక్షనరీ. కాలరీజ్ ఏం చెప్పాడంటే థెసరస్ని డిక్షనరీకి ఆపోజిట్ అని చెప్పడం జరిగింది, కాలరీజ్ అనమాట. నెక్స్ట్ మనకి చూసినట్లయితే అవి నెక్స్ట్ వచ్చేసి మనకి ఈఎం ఆంటోనీ ద వర్డ్ అప్రోచ్ టీచింగ్ మెథడ్కి సంబంధించి మరి స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. అప్రోచ్ అంటే కొరిలేటివ్ ఎక్సెప్షన్స్, వాట్ అండ్ వై అండ్ స్లోలీ బిలీవ్ అనేది మనకి ఇక్కడ సొసైటీ బిలీఫ్ అనేది మనకి ఇక్కడ ఉంటుంది అనమాట. అప్రోచ్లో కొరిలేటివ్ ఎక్సెప్షన్స్, వాట్, వై, సొసైటీ బిలీఫ్స్ అనేది ఉంటుంది. మెథడ్లో మనకి హౌ, ఓవరాల్ ప్లాన్, ప్రొసీడ్యూర్స్, స్టూడెంట్ స్టాండర్డ్స్ అనేవి మెథడ్లో మనం పెట్టాల్సి ఉంటుంది. అలాగే టెక్నిక్ అంటే ప్లాన్, స్ట్రాటజీ, క్లాస్ రూమ్లో మనం ఉపయోగించే టూల్స్ని ఉపయోగించే తీరు అనేది మనకి టెక్నికల్గా వస్తుంది అనమాట. ఎస్ఓఎస్ అప్రోచ్ని ప్రపోజ్ చేసింది చార్లెస్ వేరీస్ అమెరికా. దాంట్లో 240 స్ట్రక్చర్స్ ఉంటాయి. దీంట్లో యాక్యురసీ అనేది మెయిన్గా ఉంటుంది. రీడింగ్, రైటింగ్కి మరి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చారు, లిజనింగ్, స్పీకింగ్కి నెగ్లెక్ట్ చేశారు. డిఫికల్ట్ అండ్ యావరేజ్ స్టూడెంట్కి డిఫికల్ట్ అనమాట. ఓరల్ అప్రోచ్ని ప్రపోజ్ చేసింది హెచ్సి ప్లెమ్మర్ అండ్ ఏఎస్ ఆర్న్బై, బ్రిటిష్ అనమాట. దీంట్లో ఫ్లూయెన్సీకి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చారు. అలాగే లెర్నింగ్, స్పీకింగ్కి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వడం అనేది జరిగిందనమాట. నెక్స్ట్ సిచ్యువేషనల్ అప్రోచ్ ఏఎస్ ఆర్న్బై. దీంట్లో యాక్టివ్ అండ్ డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. కమ్యూనికేటివ్ అప్రోచ్ ప్రపోజ్ చేసింది చామ్స్కీ. హైమెన్స్ కమ్యూనికేటివ్ కాంపిటెన్స్ గురించి అనే పదాన్ని యూజ్ చేశారు. రూల్స్ అర్థం తెలియకుండా రూల్స్ యూజ్ చేయడం, వేస్ట్ ఉపయోగించడం అనేది ఈ యొక్క కమ్యూనికేటివ్ అప్రోచ్ సంబంధించి మరి చెప్పడం జరిగింది. అలాగే కిత్ మ్యారో అనే అతను 5 ప్రిన్సిపల్ చెప్పడం జరిగింది. నో, మొత్తం నువ్వేం తెలుసుకోవాలి, హోల్ టు పార్ట్స్, మొత్తం నుంచి భాగాలకు, ఫాము, అలాగే మరి టు డూ ఇట్, అది చేయాలి. నెక్స్ట్ మిస్టర్ని సంబంధించి కిత్ మ్యారో 5 ప్రిన్సిపల్ ప్రపోజ్ చేయడం జరిగింది. మనకి చాక్ బోర్డ్ అనేది నిమోనిక్ డివైస్ కింద మనం ఉపయోగిస్తాం. ఇయర్ ప్లాన్లో ముఖ్యంగా మనం ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి. యూనిట్ ప్లాన్లో ఆబ్జెక్టివ్స్ అనేది ఉంటాయి. గ్రామర్ మెథడ్ వచ్చేసి జేవి మిడింగర్ ప్రపోజ్ చేయడం జరిగింది గ్రీక్ అండ్ లాటిన్ పీరియడ్లో. ఇక్కడ గ్రామర్ ఈ యొక్క మెథడ్ని ముఖ్యంగా మదర్ టంగ్ హెల్ప్తో చేయడం అనేది జరుగుతుంది. దీంట్లో RWLS అనే ప్రాసెస్ జరుగుతుంది. రూల్స్ టు ఎగ్జాంపుల్స్ అనేది జరుగుతూ ఉంటాయి అనమాట. ఇది ఒక ఎకానమికల్ మెథడ్ అనమాట. అలాగే మనం చూసినట్లయితే దీంట్లో మనకి ఓల్డ్ టైంలో ఎక్కువ ఉపయోగించారు. ట్రెడిషనల్ మెథడ్ అండ్ క్లాస్ మెథడ్, యాక్యురసీ ఇంపార్టెంట్, సౌండ్ వర్డ్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్. డైరెక్ట్ మెథడ్ మనకి షార్ప్ హెల్ప్ ఆఫ్ మరి హెన్రీ స్వీటన్ లెస్పర్సన్ దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. న్యాచురల్ మెథడ్, మోడర్న్ మెథడ్, LSRW అనే ఫార్మేట్ ఫాలో అవుతారు. మరి ఎక్స్పాన్సివ్ అండ్ ఫ్లూయెన్సీకి ఇంపార్టెంట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ వర్డ్ వచ్చేసి మనకి సెంటెన్స్ అనేది ఇంపార్టెంట్. బైలింగ్వల్ మెథడ్ CJ డడ్సన్, LSRW. చైల్డ్ సెంటర్ ముఖ్యంగా NCF 2005 ప్రపోజ్ చేయడం జరిగింది. యాక్టివ్ బేస్డ్ అనమాట. లెర్నింగ్ బై డూయింగ్ అనేది ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది అనమాట. ఇది ఒక ఇండక్టివ్ అనమాట. నెక్స్ట్ టోటల్ బాడీ లాంగ్వేజ్ని జేమ్స్ అషేర్ ప్రవేశపెట్టడం జరిగింది. రీడింగ్ మెథడ్ మైకిల్ వెస్ట్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది. తను రచించినటువంటి స్కూల్ ఇన్స్పెక్టర్స్ 6 బుక్స్ సంబంధించి దీంట్లో మెన్షన్ చేశాడు. నెక్స్ట్ వచ్చేసి చైనీస్ విస్పర్ గేమ్ని మనకి లిజనింగ్, స్పీకింగ్, మొరాలిటీలో ఉపయోగిస్తూ ఉంటాం అనమాట. నెక్స్ట్ టెక్నిక్ అంటే బేస్డ్ ఆన్ ద ఎన్వైరన్మెంట్ టీచర్ నీడ్స్ ఎవ్రీ టైం. టెక్నిక్ని
టీచర్ ప్రతిసారి కూడా అవసరం టీచర్కి. హోమోనిమ్స్ అంటే స్పెల్లింగ్ ఒకేలా ఉంటుంది, ప్రొనౌన్సియేషన్ ఒకేలాగా ఉంటుంది, దాన్ని హోమోనిమ్స్ అంటారు. ప్రొనౌన్సియేషన్ ఒకేలా ఉంటుంది బట్ డిఫరెంట్ ఇన్ స్పెల్లింగ్, అది హోమోఫోన్స్ అంటారు. నెక్స్ట్ ద టర్మ్ అథెంటిక్ మెటీరియల్ వాజ్ ఫస్ట్ యూజ్డ్ బై సీజే కుక్. అథెంటిక్ మెటీరియల్ అనే వర్డ్ని మొదట యూజ్ చేసింది సీజే కుక్. నెక్స్ట్ వచ్చేసి ప్రోజ్, మనకి కోల్డ్రీజ్ కొన్ని లక్ష్యాలు గమ్యాలు ఇచ్చాడు. వొకాబులరీ అని, ఇంటెన్సివ్ రీడింగ్ ఉంటుంది, స్ట్రక్చర్స్ గైడ్ ఎవ్రీడే లైఫ్లో మనం ప్రోజ్ అనేది మనకు ఉపయోగపడుతుంది. గద్యం. పొయిట్రీ అనేది మనకి ఎస్థెటిక్ వాల్యూస్ని మనకి అంటే ఊహించే కనబడిన విషయాలను కూడా మనకి పద్యం చెప్తుంది అనమాట. ఫిగర్ ఆఫ్ స్పీచ్ ఉంటుంది, రైమ్స్, అడ్జెక్టివ్స్ అనేవి ఉంటాయి అనమాట. సప్లిమెంటరీ రీడింగర్కి మనం ఎక్స్టెన్సివ్ రీడింగ్ అనేది ఉపయోగిస్తాం. సప్లిమెంటరీ రీడర్స్కి టెక్స్ట్ బుక్స్ మనం చూసినట్లయితే వార్నర్ ఒక డెఫినేషన్ ఇవ్వడం జరిగింది టెక్స్ట్ బుక్ సంబంధించి. నెక్స్ట్ బర్డ్స్ ఐ ఆఫ్ ఫాదర్ ప్రిఫేస్ అనమాట. అలాగే ఇంగ్లీష్ మెథడాలజీలో ఈ స్టేజెస్ కూడా ఇంపార్టెంటే, అడగొచ్చు. గర్గ్లింగ్ స్టేజ్ 0 to 6 months, బబ్లింగ్ స్టేజ్ 7 to 10 months, సింగిల్ వర్డ్ స్టేజ్ 11 to 18 months, 2 word స్టేజ్ 19 to 24 months, లిస్పింగ్ స్టేజ్ 25 to 36 months, సెంటెన్స్ ఫార్మేషన్ స్టేజ్ వచ్చేసి మనకి 37 to 60 months. అలాగే మనకి ఓల్డ్ ఇంగ్లీష్ పీరియడ్ 500 AD to 1100 AD, మిడిల్ ఇంగ్లీష్ వచ్చేసి 1100 AD to 1500 AD, మోడర్న్ ఇంగ్లీష్ వచ్చేసి 1500 AD to టిల్ డేట్ అనమాట. నెక్స్ట్ సజెస్ట్రోపీడియా గురించి, ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. దీన్ని కన్సిడర్ చేసింది ఎవరంటే జార్జ్ లెజనో. సారీ, ప్రొనౌన్సియేషన్ ఏమైనా తప్పు వస్తే మాత్రం ఎవరు కూడా మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు. సో ఇది వచ్చేసి మనకి హ్యూమనాస్టిక్ అప్రోచెస్ సంబంధించి 1970లో మరి లెజనో ద్వారా ఇది ప్రవేశపెట్టడం జరిగిందనమాట. దీంట్లో ముఖ్యంగా మరి ఆప్టిన్ స్టేట్ ఫర్ లెర్నింగ్ సంబంధించి ఎక్కువగా సజెషన్ సంబంధించి లెర్నింగ్ చేయడం ద్వారా అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. పేరెంట్కి చైల్డ్కి మంచి రిలేషన్ ఉండాలని, అలాగే మరి మ్యూజిక్, డ్రామా, ద ఆర్ట్స్ అనేవి ముఖ్యంగా ఈ లెర్నింగ్ ప్రాసెస్లో ఉపయోగించాలని చెప్పి ఈ యొక్క మ్యూజిక్ అనేది సెంటర్ అనమాట ఈ మెథడ్లో. మరి దీన్ని లెజనో ప్రవేశపెట్టడం జరిగింది. ముఖ్యంగా దీంట్లో అతను ఏం క్లెయిమ్ చేశాడంటే 200 to 240 న్యూ వర్డ్స్ని మరి ఈచ్ లెసన్ ద్వారా ఇంట్రడ్యూస్ చేయాలని మరి ఈ యొక్క సజెస్ట్రోపీడియా ద్వారా మరి లెజనో ప్రవేశపెట్టడం అనేది జరిగింది. అలాగే మనకి స్ట్రక్చరల్ వర్డ్స్ అండ్ కంటెంట్ వర్డ్స్ సంబంధించి మరి స్ట్రక్చరల్ వర్డ్స్లో ఫంక్షనల్ వర్డ్స్ ఇవి చాలా ఇంపార్టెంట్. హెల్పింగ్ వెబ్స్ అంటే ఇవి వస్తాయి. ప్రిపోజిషన్స్ మనకు ఐడియా ఉంది కదా, కంజంక్షన్స్, ఇంటర్జెక్షన్స్, ఆర్టికల్స్, పర్సనల్ ప్రొనౌన్స్ అనేవి ఇవన్నీ కూడా స్ట్రక్చరల్ వర్డ్స్లోకి వస్తాయి అనమాట. కంటెంట్ వర్డ్స్ అంటే ఏంటంటే మనకి థింగ్స్, ఆబ్జెక్ట్స్, ప్లేసు, పర్సనల్స్, క్వాలిటీస్ అండ్ యాక్షన్స్ అనేవి దీంట్లోకి వస్తాయి. నెక్స్ట్ మనకి టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్లో ఇంగ్లీష్కి వచ్చేసినప్పటికీ LSRW స్కిల్స్ ఆర్ డెవలప్డ్ ఇన్ లాంగ్వేజ్ ల్యాబ్స్, ఇన్ లాంగ్వేజ్ గేమ్స్. ఆడియో ఎయిడ్స్ వచ్చేసి రేడియో, టేప్ రికార్డర్, గ్రామ్ఫోన్, FM, ఐపాడ్ అనేది మనం ఉపయోగిస్తూ ఉంటాం ఇంగ్లీష్లో. విజువల్ ఎయిడ్స్ వచ్చేసి బ్లాక్ బోర్డ్, చార్ట్స్, పిక్చర్స్, ఫ్లాష్ కార్డ్స్, క్యూ కార్డ్స్, మ్యాచ్ స్టిక్స్, పప్పెట్స్, OHP, ఓవర్ హెడ్ ప్రొజెక్టర్ ఉపయోగిస్తుంటాం. ఫ్లాష్ కార్డ్స్ ఆర్ ఎగ్జిబిటెడ్ 5 secondsలో ఎగ్జిబిట్ చేసి మనం దానికి సంబంధించిన పిల్లలకి ఎంత వరకు మెమరీ పవర్ అనేది మనం ఐడెంటిఫై చేస్తాం. ఆడియో విజువల్ ఎయిడ్స్ కింద టెలివిజన్, కంప్యూటర్, ల్యాప్టాప్, ప్యామ్టాప్, ట్యాబ్, LCD లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే అండ్ ప్రొజెక్టర్, LED లైట్ ఎమిటింగ్ డయోడ్ ఉపయోగిస్తాం. అలాగే ఇవి కూడా ఇంపార్టెన్స్ ఇంగ్లీష్లో. NITE వచ్చేసి మనకి న్యూస్ పేపర్ ఇన్ టీచింగ్ ఇంగ్లీష్. ICT ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. CAI కంప్యూటర్ ఎయిడెడ్ ఇన్స్ట్రక్షన్, కంప్యూటర్ అసిస్టెడ్ ఇన్స్ట్రక్షన్. కాల్ కంప్యూటర్ అసిస్టెడ్ లాంగ్వేజ్ లెర్నింగ్. వరల్డ్ వైడ్ వెబ్, వైడ్ ఏరియా నెట్వర్క్, లోకల్ ఏరియా నెట్వర్క్, క్యాంపస్ ఏరియా నెట్వర్క్, మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్, రీడ్ ఓన్లీ మెమరీ, ర్యాండమ్ యాక్సెస్ మెమరీ, కాంపాక్ట్ డిస్క్, డిజిటల్ వెర్సటైల్ డిస్క్, ఆంధ్రప్రదేశ్ ఈ నాలెడ్జ్ ఎక్స్చేంజ్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ బ్లాక్ బోర్డ్ అనేది మనకి TLMగా ఉపయోగపడుతుంది ఇంగ్లీష్లో. లో లెవెల్లో బ్లాక్ బోర్డ్ పీపుల్కి అనమాట. నెక్స్ట్ పాడ్కాస్ట్ అనేది కూడా రీసెంట్ టెక్నాలజీ, మనకి మల్టీమీడియా ఫైల్స్ని మరి ఇంటర్నెట్ ద్వారా మనం ఓవర్ చేయడానికి ఉపయోగపడుతుంది. పాడ్కాస్ట్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ ఐపాడ్ ప్లస్ బ్రాడ్కాస్ట్. ద ఫైల్స్ ఆర్ ఆటోమేటికలీ డౌన్లోడెడ్ ఆన్ టు ద కంప్యూటర్ విత్ ద హెల్ప్ ఆఫ్ పాడ్కాస్టింగ్. నెక్స్ట్ అథెంటిక్ మెటీరియల్ మరి అనే వర్డ్ని ముఖ్యంగా CJ కుక్ ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ వచ్చి మనకి పీరియడ్ ప్లాన్లో మనకి స్కిల్, దానికి సంబంధించిన ఆబ్జెక్టివ్స్ మనకు తెలియాలి. సో మనకి ప్రతి తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్, బయాలజీ అన్నింటిలో కూడా మనకి
విద్యా లక్ష్యాలకు సంబంధించి అడుగుతున్నారు కదా, అవగాహన అనేది దేంట్లోకి వస్తుంది, సరిచేయడం అనేది దేంట్లోకి వస్తుంది. సో ఇంగ్లీష్లో కూడా అలాంటిది ఒకటి ఉంది. మనకి నాలెడ్జ్లో ముఖ్యంగా నాలెడ్జ్ అనే స్కిల్, ఐడెంటిఫై, డిఫైన్, లిస్ట్కి సంబంధించి వస్తుంది. కాంప్రహెన్సివ్లో మనకి ఎక్స్ప్లెయిన్, సమ్మరైజ్, ప్రెడిక్ట్ వస్తుంది. అప్లికేషన్ డిమాన్స్ట్రేట్, ప్రొడ్యూస్, షో వస్తుంది. అనలైసిస్ సెలెక్ట్, డిఫరెన్షియేట్, ఐడెంటిఫై వస్తుంది. సింథసిస్ ఎక్స్ప్లెయిన్, కంబైన్, కేటగిరైజర్ వస్తుంది. ఎవల్యూషన్ జస్టిఫై, రిలేట్, సమ్మరైజ్ వస్తుంది. సో ఎవల్యూషన్ చేయడం అనేది ఏ స్కిల్లోకి వస్తుందని అడగొచ్చు, మేబీ ఎవల్యూషన్లోకి వస్తుంది. నెక్స్ట్ మనకి హెర్బర్ట్ స్టెప్స్, లెసన్ ప్లాన్ సంబంధించి హెర్బర్ట్ ఇచ్చిన స్టెప్స్ ఇంగ్లీష్లో ప్రిపరేషన్, ప్రజెంటేషన్, అసోసియేషన్, జనరలైజేషన్, అప్లికేషన్. మనకి ఇది సైకాలజీలో కూడా ఉంటుంది కదా. అలాగే మెక్డొనాల్డ్ కూడా 5 స్టెప్స్ని సజెస్ట్ చేయడం జరిగింది. అది ఒకసారి మనం చూస్తాం. స్టార్టింగ్ ద బిహేవియర్ ఇన్ ఆపరేషనల్ టర్మ్స్, సెట్టింగ్ క్రైటీరియా, చెక్ లిస్ట్ ఫర్ మెజరింగ్ ద బిహేవియర్, అబ్జర్వింగ్ ద లెసన్, రివిజన్ ఆఫ్ ద లెసన్, రీటీచింగ్ ఆఫ్ ద కాన్సెప్ట్ అనేది మరి మైక్రో టీచింగ్ సంబంధించి ఆయన 5 స్టెప్స్ని సజెస్ట్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ కాలరీస్ కూడా ఒక ప్రోజ్కి సంబంధించి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ప్రోజ్ ఈజ్ వర్డ్స్ ఇన్ దేర్ బెస్ట్ ఆర్డర్. నెక్స్ట్ బిహేవియరిస్టిక్ అప్రోచ్ టు లెసన్ ప్లానింగ్లో మనకి 3PS మోడల్ ఏంటంటే ప్రజెంటేషన్, ప్రాక్టీస్, ప్రొడక్షన్. నెక్స్ట్ కన్స్ట్రక్టివ్ అప్రోచ్ టు లెసన్ ప్లాన్లో అది కూడా 5VS మోడల్ని ప్రపోజ్ చేసింది. ఎంగేజ్, ఎక్స్ప్లోర్, ఎక్స్ప్లెయిన్, ఎలాబరేట్, ఎవల్యూషన్. కన్స్ట్రక్టివ్ అప్రోచ్ ఎంగేజ్, ఎక్స్ప్లోర్, ఎక్స్ప్లెయిన్, ఎలాబరేట్ అండ్ ఎవల్యూషన్. నెక్స్ట్ మనకి ఇంగ్లీష్ అకాడమిక్ స్టాండర్డ్స్ వచ్చేసి లిజనింగ్ అండ్ స్పీకింగ్, రీడింగ్ అండ్ కాంప్రహెన్షన్, కన్వెన్షన్ ఆఫ్ రైటింగ్, వొకాబులరీ, గ్రామాటిక్ అవేర్నెస్, క్రియేటివ్ ఎక్స్ప్రెషన్, ఓరల్ అండ్ రిటన్ డిస్కోర్సెస్. అలాగే మనకి కరిక్యులంకి సిలబస్కి మధ్య డిఫరెన్స్ కూడా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. కరిక్యులం అంటే మనకి ఎన్ ఓవరాల్ కాంప్రహెన్సివ్ ప్లాన్, సమ్ స్కాలర్స్ కాల్ ఇట్ ఏ బ్లూ ప్రింట్. కరిక్యులం అనమాట. ఇది నీడ్స్ టు డూ, మనం చేయాల్సిన అవసరాన్ని తెలియజేస్తుంది. ఇది వచ్చేసి మనకి టీచింగ్ ఐటమ్స్ స్పెసిఫిక్ టు ఏ కోర్స్, గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్. ఒక స్పెసిఫిక్ కోర్స్కి, గ్రూప్కి సంబంధించిన సిలబస్ అనమాట. ఇది వచ్చేసి సింగిల్ కోర్స్ స్టడీ సబ్జెక్ట్ని మనకి మెన్షన్ చేస్తుంది అనమాట. కరికులంలో మనకి సొసైటీ బిలీవ్స్ అనేసి ఉంటాయి. సిలబస్లో మనకి స్పెసిఫిక్ సెట్ ఆఫ్ గోల్స్ అనేది ఉంటుందన్నమాట. ఇది లార్జ్ అడ్మినిస్ట్రేటివ్కి సంబంధించింది. ఇది ఓన్లీ అకాడమిక్ నేచర్కి సంబంధించింది అనమాట. ఇది ఎవ్రీ టీచర్ కూడా అవైలబుల్గా ఉండాల్సిన అవసరం లేదు కరికులం. బట్ సిలబస్ అనేది మాత్రం ఖచ్చితంగా చాలా అవసరమైంది టీచర్కి. ఇది అబ్స్ట్రాక్ట్ ఇన్ నేచర్. ఇది అబ్స్ట్రాక్ట్ ఇన్ నేచరే. ఇది ఒక కోర్స్ బుక్ సంబంధించింది అనమాట. అడ్మినిస్ట్రేటర్స్ అనేది కరికులంలో ఉంటారనమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి ద బేస్ ఆర్ ద ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఇది వచ్చేసి సూపర్ స్ట్రక్చర్ ఆర్ ద యాక్చువల్ బిల్డింగ్ అనమాట. సో కరికులమ్, సిలబస్. సో కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చి ట్రూ ఆర్ ఫాల్స్ అడగొచ్చు. కరికులంలో కరెక్ట్ అయింది అని అడగచ్చు, సిలబస్లో కరెక్ట్ అయింది కూడా అడగచ్చు. సో ఈ టేబుల్ కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే ఇక్కడ కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు మనకి. ద మోస్ట్ కామన్లీ ఫౌండ్ ఎలిమెంట్స్ ఇన్ సెకండ్ ఆర్ ఫారెన్ లాంగ్వేజ్ క్లాస్ రూమ్స్ అరౌండ్ ద ఓల్డర్ టీచర్స్, లెర్నర్స్, టెక్స్ట్ బుక్ అని చెప్పింది రీచర్డ్స్ అనమాట. రీచర్డ్స్ ఏం చెప్తున్నాడంటే మనకి సెకండ్ ఫారెన్ లాంగ్వేజ్ క్లాస్ రూమ్స్లో ముఖ్యంగా టీచర్, లెర్నర్, టెక్స్ట్ బుక్ అనేది మనకి వీటి చుట్టూనే ఆ యొక్క స్టడీ లేదా క్లాస్ రూమ్ యాక్టివిటీస్ అనేవి జరుగుతాయని చెప్పాడు. అలాగే గాంధీ గారు ఏం చెప్పారంటే ఐ ఆల్వేస్ ఫెల్ట్ దట్ ద ట్రూ టెక్స్ట్ బుక్ ఫర్ పీపుల్స్ ఇన్ ఈజ్ ద టీచర్. టీచరే నిజమైన టెక్స్ట్ బుక్ విద్యార్థులకని ఎంకే గాంధీ గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం అనేది జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి కరికులంలో మనకి ముఖ్యంగా ఆబ్జెక్టివ్స్, సిలబస్, టెక్స్ట్ బుక్స్, మెథడ్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ ఉంటుంది. లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్, ఎకో కరికులం అండ్ ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్, ఎవల్యూషన్ అనేది ఉంటుంది. ఇంగ్లీష్ బ్లూమ్స్ టాక్సానమీలో మనకి నాలెడ్జ్, కాంప్రహెన్షన్, అప్లికేషన్, అనలైసిస్, సింథసిస్, ఎవల్యూషన్ అనేది ఉంటాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇవి ఫ్రెండ్స్ మనకి ఇంగ్లీష్ మెథడాలజీకి సంబంధించి జనరల్గా ఒకవేళ డైరెక్ట్గా మనకి బిట్ అడిగినప్పుడు పెట్టగలిగే విధంగా ఈ బిట్స్ అనేవి ఉన్నాయి. సో మీకు నా వీడియో ఉపయోగకరంగా ఉందనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.